ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం వారి బాగు కోసం ప్రతి ఒక్కరూ యోగాని అలవర్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత కోరారు. గణపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి యోగాంధ్ర కార్యక్రమ సన్నద్ధతపై గంట్యాడ మండలం కోటారబిల్లిలో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సబిత మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ ద్వారా ప్రస్తుతం ప్రపంచం మన రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు. 2015లో ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించగా 2016 నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. యోగా వ్యాధులను దూరం చేసి జీవితాలను సుఖమయం చేస్తుందని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా సాధన వల్లే ఈ వయసులో కూడా అంత ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం, ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ కల్పించడం నిజంగా మనకు ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ప్రపంచమంతా ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు మన వైపు చూస్తుందంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి 2015లో నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ భారతదేశంలో 5000 సంవత్సరాల కిందనే యోగా పుట్టింది. మళ్ళీ ఈ యోగా వల్ల ప్రజలందరికీ మంచి జరగాలి, ఈ వాతావరణం కలుషితమైపోయింది, భోజనం కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది, ప్రతి ఒక్కరూ హాస్పిటల్ అతి చిన్న వయసులోనే మరణిస్తున్నారు. వీరందరికీ రెమెడీ ఏమంటే యోగా ఉండాలి, యోగా చేయాలి అనేది మన ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకే మరి 2016 నుంచి మరి మన నరేంద్ర మోడీ గారు ఆశించినట్టు ఇంటర్నేషనల్ యోగా డే చేసుకుంటున్నాం. మరి ఒక పక్క నరేంద్ర మోడీ గారు మన విజనరీ లీడర్, 75 సంవత్సరాల యువకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క రాష్ట్రాన్ని మన అందరికీ వచ్చింది, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వచ్చింది. అయితే మనం వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా భారీగా వస్తారు కాబట్టి మనకున్నటువంటి రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాపర్గా ఉండకపోవచ్చు. వెళ్ళే ఆఫీసర్ కానీ మేము కూడా ప్రతి బస్సుకు కూడా ఒక లోకల్ నాయకుడిని ఇస్తాం. మీ లోకల్ నాయకుడు మీరు కలిసి మీరు బస్సు మొదలవడానికి 3 o'clock మొదలవడానికి పెట్టడం జరిగింది. 3 o'clock మొదలవ్వాలంటే కనీసం 2:30 నుంచి బస్సు దగ్గరికి అందరినీ తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి మీరందరూ చేయాలి. ఎందుకంటే మనం 5:30 కల్లా మన వెన్యూలో మనకిచ్చిన కంపార్ట్మెంట్లో మన మనుషులు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది గిన్నీస్ రికార్డ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాక్స్ ఇస్తారు. కంపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక బాక్స్. ఆ బాక్స్లో ఏ బార్కోడ్లో ఉన్నటువంటి మనిషి అక్కడికి వెళ్ళిన